ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మీకైతే చాలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. మీకు ఒక డెమో చూపిస్తాను, చూడండి. తర్వాత ఎలా ఎడిట్ చేసుకోవాలో కంప్లీట్గా చెప్తాను, చూడండి. చూసారు కదా, ఈ వీడియో యొక్క ప్రీసెట్ అనేది మీకు ఇస్తాను. అలానే ఫాంట్ కూడా ఇస్తాను. ఫాంట్ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను 2. అక్కడి నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ అయితే మనకి ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్రీసెట్ ఇన్పుట్ చేసుకోకముందు ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి అయితే వచ్చేయండి. అలర్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అనేసి ఒక లేయర్ అనేది తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేసి రోబోట్ రెగ్యులర్ ఉంది కదా, రోబోట్ రెగ్యులర్లోకి వెళ్ళి వివాల్ ఫాంట్స్లోకి వెళ్ళి అలానే ఇక్కడ మీకు 3 లైన్స్ ఉంది కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇన్పుట్ ఫాంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని నేను ఇచ్చిన ఫాంట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా మీకు దీంట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకున్నారంటే క్లిక్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ క్లిక్ చేశారంటే అది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా. తర్వాత మీకు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను. ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కొంచెం సైడ్కి ఇలా రండి. ఫస్ట్ అయితే టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ వచ్చిన తర్వాత కొంచెం సైడ్కి వచ్చారంటే ఫొటోస్ ఉంటుంది. ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోండి 1 by 1. ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు కరెక్ట్గా రాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా సెట్ అయింది అనుకుంటే ఓకే అనిపించినప్పుడు మీకు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా రీప్లేస్ అయితే చేసుకోండి. అదేవిధంగా అన్ని ఫొటోస్ రీప్లేస్ చేసుకోండి. వీడియో అనేది రెడీ. ఓకేనా. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. మీ వీడియో మీకు చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మీకు ఇక్కడ రైట్ సైడ్ ఏరో మార్క్ ఉంది కదా, ఏరో మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, జై హింద్.